2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీనూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు మీకు కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి బుధుడికి అంతా మంచిగా ఉండదు కాబట్టి మీకు హెల్త్ పరంగాను యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఇక్కడ శుక్రుడు 2వ స్థానం అధిపతి అయి ఉన్నారు. కర్కాటక రాశిలో ఉండబోతున్నారు శుక్రుడు 7వ తారీఖు నుంచి. మీకు డెవలప్మెంట్స్ అనేవి బాగుంటాయి. ముఖ్యంగా ధనపరంగా ఆడవాళ్ళ నుంచి మంచిగా లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భార్యతో మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. భార్య వైపు నుంచి మీకు డెవలప్మెంట్స్ వస్తాయి. ముఖ్యంగా మనీ పరంగా మాత్రం. హెల్త్ పరంగా మాత్రం మీరు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, మీకు డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి పెట్టేటప్పుడు తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడు ధనానికి కారకుడు, అలాగే బిజినెస్కి కారకుడు, ఇంటెలిజెన్స్కి కారకుడు. అలాంటి బుధుడు కర్కట రాశిలో ఉన్నారు కాబట్టి మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు తగ్గించుకోండి. తీవ్రమైన నష్టాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు ప్రమోషన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అది ఈ వారం నుంచి స్టార్ట్ అవబోతున్నాయి ఆ డెవలప్మెంట్స్ మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై